ఈరోజు తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఐవీఎఫ్ వల్ల మనకి ఎగ్ కౌంట్ ఏమైనా తగ్గుతుందా అని తెలుసుకుందాం. సో ఐవీఎఫ్ అంటే ఏంటి? యూజువల్గా మీకు తెలిసినట్టే డే 2 నుంచి మనము హార్మోన్స్ చెక్ చేసుకొని ఎగ్ గ్రోత్ చేసుకొని ఒక వరకు సైజ్ మెచ్యూర్ వచ్చిన తర్వాత ఎగ్స్ అన్ని విత్డ్రా చేసుకుంటాం అన్నమాట. సో దీన్ని ఐవీఎఫ్ అంటాం. సో వాట్ ఆర్ వి టార్గెటింగ్ ఇట్ అంటే నార్మల్ గా ఒక కోహర్ట్ ఆఫ్ ఎగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి అనమాట డే 2 నుంచి. వాటిలో నుంచి న్యాచురల్ గా ఒక ఎగ్ పెరుగుతుంది. కానీ ఐవీఎఫ్ లో మనం వాటిలో నుంచి 10 ఎగ్స్ పెంచుతాం అనమాట. సో ప్రాసెస్ ఏంటి అంటే ఈ ఎగ్స్ నార్మల్ గా డిటీరియరేట్ ఆర్ సమ్టైమ్ డిగ్రేడ్ అయినవి మనము పట్టుకొని అవి గ్రో చేసుకొని అన్నిటితో పాటు బయటికి తీస్తాం ఐవీఎఫ్ లో. సో ఈ ఐవీఎఫ్ చేసినా చేయకపోయినా ఈ సెట్ ఆఫ్ ఎగ్స్ మనకి ఏవైతే డే 2 కనిపిస్తాయో అవన్నీ ఫేట్ ఆఫ్ దీస్ ఎగ్స్ ఇస్ టు డీజనరేట్. అవి డీజనరేట్ అవ్వాల్సిందే. ఆ డీజనరేటెడ్ ఎగ్స్ మనం పట్టుకొని ఐవీఎఫ్ లో తీస్తాం. సో దెర్ ఇస్ నో వరీ దాట్ ఈ ఐవీఎఫ్ వల్ల మనకి ఉన్న ఎగ్స్ అన్ని స్టిమ్యులేట్ చేసి తీస్తాం అన్నట్టు ఏం లేదు. ఆల్రెడీ ఒక ఎగ్ దాని ఫేట్ ఆఫ్ ది ఎగ్ ఇస్ టు ఐదర్ గ్రో, అది పెరగాలన్నా పెరగాలి లేదా డీజనరేట్ అన్నా అవ్వాలి. సో ఈ సెట్ ఆఫ్ ఎగ్స్ అన్నిటిని మనం పూల్ చేసుకొని పెంచుతాం అన్నమాట ఐవీఎఫ్ లో. సో మీరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు ఐవీఎఫ్ లో ఎగ్స్ అనేది తగ్గిపోతాయి అనేసి.